ఈ ప్రార్థనలో రెండవది మత్తయి రాసిన సువార్తలో 6వ అధ్యాయంలో 2వ భాగంలో నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనే మాట నేర్పించాడు. లేదా ఆయన నామం పరిశుద్ధపరచబడునుగాక అని అంటున్నామంటే ఆయన నిజంగా ఆయన నామం పరిశుద్ధమైనది కాదా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని దూతలు మానక రేయం పగళ్ళు దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడని అంటూ ఉన్నప్పుడు ఆయన నిజంగానే పరిశుద్ధుడు కదా. అయినప్పటికీ భూమి మీద ఉన్న ప్రజల చేత నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అనే మాట ఎందుకు అనిపిస్తూ ఉన్నాడు? దేవుని యొక్క నామమునకు ఎందుకు ఆ పరిశుద్ధత కలగాలని మనుషుల నోటి నుండి అలాంటి ప్రార్థన ఎందుకు చేయిస్తూ ఉన్నాడు అనేది మనం గుర్తించాలి. లేదా ముఖ్యంగా ఎందుకు చేయిస్తున్నాడు అంటే దేవుని స్వరూపంలో దేవుని పోలికలో తయారు చేయబడిన మనిషి దేవుని నామమునకు అపవిత్రత తీసుకుని వచ్చాడు. కాబట్టి దేవుని నామమునకు పరిశుద్ధత కలిగించే ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించాడు. ఉదాహరణకు ఇశ్రాయేలు ప్రజలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధనలు మనం గమనించినప్పుడు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 20వ వచనం నుండి మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క నామమును ఎలా అపవిత్రపరిచారో ఇక్కడ వ్రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 20వ వచనంలో మనం 20వ వచనం నుండి నేను చదువుతున్నాను. వారు అనగా ఇశ్రాయేలీయులు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. ఎందుకు కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా నామమునకు దూషణ కలుగగా, నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని అంటున్నాడు. అనగా ఇశ్రాయేలు ప్రజలు వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వీరు యెహోవా ప్రజలే కదా, వీరు ఇశ్రాయేలు ప్రజలే కదా, వీరి దేవుడు యెహోవా కదా, వీరేంటి, వీరి జీవితాలేంటి, ఇలా ఉన్నాయేంటి, వాళ్ళ దేవుడు పరిశుద్ధుడు కదా అని అంటున్న ప్రతి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా దేవుడు చూచి నా నామం విషయమై చింతపడ్డాను అంటున్నాడు. పిల్లల ధర్మశాస్త్రంలో 3వ ఆజ్ఞగా దేవుడు చాలా ఖచ్చితంగా ఇచ్చాడు. నా నామమును వ్యర్థముగా మీరు ఉచ్చరించడానికి వీల్లేదు. ప్రతి సమయంలో నా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరించి నా నామమునకు అవమానం కలిగించవద్దు అని దేవుడు చాలా స్పష్టంగా ఆజ్ఞాపించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుని నామమునకు అపవిత్రత అవమానాన్ని తీసుకొచ్చే క్రియలే వారు చేశారు తప్ప మా దేవుడు పరిశుద్ధుడు అని అంటున్నారు పేరుకి. జీవితాలు చూస్తే అలాంటి పరిశుద్ధత కలిగిన జీవితాలు, దేవునికి లోబడిన జీవితాలు ఇశ్రాయేలు ప్రజలు కలిగలేరు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు పోయిన చోట్లల్లా నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామం విషయమై నేను చింతపడ్డాను అంటున్నాడు. అందుకే 22వ వచనంలో కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించు, యెహెజ్కేలు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి నా నామమును అపవిత్రపరిచి అవమానపరిస్తే నేను చింతిస్తున్నాను, బాధపడుతున్నాను, కాబట్టి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పు. ఏమని చెప్పమంటున్నాడు? ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తం కాదు కానీ అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తం నేను చేయబోవునది నేను చేస్తాను. 23వ వచనంలో అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. ఏమంటున్నాడు? అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు, ఇద్దరికి, వారి ఎదుట అంటే అన్యజనులకు, మీ యందు అంటే ఇశ్రాయేలీయులకు, ఇద్దరికి కూడా ఏమని తెలియజేస్తున్నాడు? నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవా అని వారందరూ తెలుసుకుంటారు అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని నామమునకు అవమానం కలిగినప్పుడు, దేవుని నామమునకు అపవిత్రత కలిగినప్పుడు, దేవుని యొక్క నామము ప్రజల మధ్య చీదరించుకునే రీతిగా అవమానకరమైన స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు తన నామమును కాపాడుకుంటూ ఉన్నాడు. తన పరిశుద్ధమైన నామమును నేను కాపాడుకుంటానంటున్నాడు. ఏమంటున్నాడు? ఎక్కడైతే అవమానం జరిగిందో ఆ అన్యజనుల ఎదుట, అవమానం పరిచిన మీ ఎదుట, మీ ఇద్దరి మధ్య నన్ను నేను పరిశుద్ధపరచుకొని నా నామం పరిశుద్ధమైన నామము అనేది నేను తెలియచేస్తాను అని ఒక మాట, ఒక ఆజ్ఞ అక్కడ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. మరి దేవుడు నా నామమును పరిశుద్ధపరచుకుంటాను అని అన్నాడు. అలా పరిశుద్ధపరచుకోవాలి అంటే పరలోక రాజ్యంలో కూర్చొని నా నామం పరిశుద్ధపరచబడునుగాక అంటుంటే కాదు కదా. నేను అన్యజనులకు ఇటు ఇశ్రాయేలు ప్రజలకు ఇద్దరికీ తెలియజేయనట్టుగా నా నామం పరిశుద్ధమైనది తెలియచేస్తాను, నా నామం పరిశుద్ధమైనదని తెలియచేస్తాను, పరిశుద్ధపరచుకుంటాను అన్నాడు. అంటే ఏం చేయాలి? ఆ పరిశుద్ధమైన దేవుడే తన నామం పరిశుద్ధమైనదని ఈ భూమి మీదకి వచ్చి ఒక పక్క అన్యులకు
ఒక పక్క ఇశ్రాయేలు ప్రజలకు వీరు ఇరువురికి నేను పరిశుద్ధుడను, నా నామం పరిశుద్ధమైన నామము అనే విషయాన్ని రుజువు చేయాలి. అదే జరిగింది. అందుకే తన నామమునకు అవమానం కలిగినప్పుడు, తన నామమునకు వ్యతిరేకంగా ఆయన నామమునకు అపవిత్రత కలిగినప్పుడు నేను పరిశుద్ధుడను అని దేవుడే ఈ లోకములో తన పరిశుద్ధతను, తన యొక్క నామం యొక్క పరిశుద్ధతను ఈ లోకానికి ప్రచురం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన ఎలా జన్మించాడు? సర్వోన్నతుని శక్తి ఆ మరియను కమ్ముకుంటుంటే, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా మార్చబడితే, పుట్టబోయేవాడు పరిశుద్ధుడిగా ఉండి దేవుని కుమారుడుగా పుడతాడు. కాబట్టి పుట్టుక నుండి పరిశుద్ధమైన జననము యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నాడు. కన్యగానే ఉంది. ఎలాంటి వివాహ సంబంధం అనేది ఇంకా ఆమెకు పురుషుల స్త్రీల మధ్య ఉన్న సంబంధం ఆమెకు లేదు. ఆమె కన్యగానే ఉంది, ప్రదానం చేయబడింది, కానీ ఇంకా వివాహం జరగలేదు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధమైన దేవుడు కన్యగానే ఉంది. ఆమె గర్భములో పరిశుద్ధుడిగానే ఈ లోకములో మానవుని యొక్క ప్రమేయం లేకుండా, పాపుల యొక్క వారసుడుగా కాకుండా, మానవుల యొక్క పాపములో ఆయన పాలిభగస్తుడు కాకుండా, పరిశుద్ధాత్మ వలన ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకములో దేవుని కుమారుడిగా మరియ గర్భము నుండి ఆయన జన్మించడం జరిగింది. నా నామమును పరిశుద్ధపరుచుకుంటాను అని చెప్పిన దేవుడు పరిశుద్ధుడిగా ఈ లోకములో ఆయన జన్మించాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధుడిగా జీవించాడు. కాబట్టి యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు. 45వ వచనంలో 46వ వచనంలో ప్రపంచానికి ఒక సవాలును విసిరాడు. అదేమిటి అంటే, నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అనే మాట. ఇది సామాన్యమైన మాట కాదు. నాలో పాపమున్నదన్న విషయాన్ని రుజువు చేయగలిగిన వ్యక్తి ఎవరు? నేను పాపిని అని నన్ను వేలెత్తి చూపించగలిగిన వ్యక్తి ఎవరు? నాలో పాపమున్నదని ఎవరు నా తప్పును వేలెత్తి చూపించి నా తప్పును నిర్ధారించే వ్యక్తులు ఎవరని ప్రపంచానికి సవాలు విసిరిన వ్యక్తిగా, దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఆయన పరిశుద్ధంగా జన్మించడం, అలాగే పరిశుద్ధుడిగా మరణించడం. పరిశుద్ధుడిగా ఆ రోజు శిలువ మరణం పొందే సమయంలో పిలాతు ఈ నిర్దోషి రక్తము విషయంలో నేను అపరాధిగా ఉండకూడదు, ఆయన రక్తమును బట్టి కలిగే శిక్షలో నేను పాలిభాగస్తుడవ్వకూడదని తన చేతులు కడుగుకొని ఈయన నిరపరాధి, నిర్దోషి, ఈయన పరిశుద్ధుడు అని మరణించే సమయంలో సైతం పరిశుద్ధత యేసుక్రీస్తు ప్రభు రుజువు చేశాడు. నా నామమును పరిశుద్ధపరుచుకుంటాను అని చెప్పిన దేవుడు ఒక పక్క రోమన్ గవర్నమెంట్ గా ఉన్న అన్యులకు ఎదుట, ఇంకొక ప్రక్క ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్న ఈ 12 గోత్రాల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట, అన్యులకు సాదృశ్యంగా ఉన్న ఈ రోమన్ గవర్నమెంట్ ప్రజలదే ఎదుట యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు అని తన్ను తాను రుజువు చేసుకొని పరిశుద్ధమైన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో పొందుకున్నాడు. కాబట్టి ఆయన నామమునకు అపవిత్రత కలిగినప్పుడు ఆయనే ఈ లోకములోనికి వచ్చి నేను పరిశుద్ధుడను అని తన్ను తాను రుజువు చేసుకొని పరిశుద్ధముగా మనము జీవించడానికి ఈరోజు మనలను పిలిచాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు అని మనము ప్రజలకు సాక్ష్యం ఇవ్వటానికి, మనలను పిలిచిన వాని గుణాతిశయములను, ఆయన గుణమేమిటో, ఆయనను బట్టి అతిశయించే విషయాలేమిటో ఆయనను గూర్చి ప్రపంచానికి తెలియచేయటానికి మనము ఈరోజు పరిశుద్ధులుగా మార్చబడ్డాం. అందుకే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించడానికి ఏర్పరచబడిన వంశముగా, సంతానముగా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా జన్మించిన సంతానముగా, వంశముగా మనల్ని మార్చేశాడు. రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని మార్చాడు. కారణం ఏమిటంటే, ఆ పరిశుద్ధమైన దేవుని నామమును పరిశుద్ధపరచడానికి, ఆ పరిశుద్ధమైన దేవుని నామమునకు పరిశుద్ధత తీసుకొని రావటానికి ఈ రోజు మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నామము నిమిత్తం ప్రకటించడానికి, ఆయన నామము నిమిత్తం మనము పరిచర్య చేయటానికి, ఆయన యొక్క నామం యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియచేయటానికి, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామమని ప్రపంచానికి తెలియచేయటానికి, ప్రతి మోకాలు ఆయన నామమునకు లోబడుతుందని, ప్రతి నాలుక ఆయనను ప్రభువుని ఒప్పుకుంటుందని, ఆయన పరిశుద్ధుడని, కేవలం పరలోక రాజ్యంలో దేవుని దూతలు మాత్రమే పరిశుద్ధుడని కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధుడని ఒప్పుకునే రీతిగా ఔన్నతమైన నామమును ప్రకటించే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఆ పరిశుద్ధమైన నామములకు పరిశుద్ధత తీసుకొచ్చే రీతిగా మన జీవితం కలిగి ఉండాలి. అలాంటి ప్రార్థన మనం చేయగలగాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని యొక్క పరిశుద్ధత కొరకు పరిశుద్ధులుగా జీవించాలి. అందుకే ఆయన నామములకు పరిశుద్ధత కలిగే ప్రార్థన మన ద్వారా ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు చేయిస్తూ ఉన్నాడు.